హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో చాలా ఫేమస్ అయిన చాళుక్య హోటల్ స్పెషల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ మసాలా దోశని ఒక్కసారైనా సరే పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పెషల్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చాళుక్య హోటల్ స్పెషల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ స్పెషల్ మసాలా దోశల కోసం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దోశల బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల బియ్యం అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం బాయిల్డ్ రైస్ని వేసుకున్నాం కదా, ఈ బాయిల్డ్ రైస్ అనేది నానటానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట. అందుకోసం వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఇలా చక్కగా స్మూత్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు ఏమైనా ఉంటే ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే పిండిలోకి వేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పులను వేసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. ఇది కూడా నేను సూపర్ మార్కెట్లో మనకి ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ అని, ఆ బియ్యం పిండిని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మైదాని వేసుకోండి. సో ఇలా బియ్యం పిండిని అండ్ మైదాని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ పిండిని కొద్దిగా చిక్కగా ఉండేటట్లుగా దోశల పిండిలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ బియ్యం పిండి మైదా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. సో ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దోశల పిండిలో వేసుకొని ఇవి 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని మీ చేత్తో కలుపుకున్నారంటే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా చక్కగా చేత్తో కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ముందు రోజు నైట్ ఈ పిండి అంతా కూడా రెడీ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే స్పెషల్ మసాలా దోశని వేసేసుకోవచ్చు. సో ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగి ఈ విధంగా పులిసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని గరిటతో నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట. అదే మనం రవ్వ వేసుకోవడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇందులో చివరిగా సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో అంతా కలుపుకున్న తర్వాత మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 4 మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి ఇలా సగానికి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేది కనీసం ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. సో ఒక పక్క మనకి బంగాళదుంపలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ దోశ పైన వేసుకోవడం కోసం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని
ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకోవడం వల్లనే మనకి ఈ రెడ్ చట్నీ అనేది చక్కగా మంచి రంగులో రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి రెడ్ చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే కొంచెం థిక్గానే ఉండాలి. ఈ దోశ పైన వేసుకోవడం కోసం రెడ్ చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం దీనిలోకి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. నెక్స్ట్లోకి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని, అలాగే 1 రెమ్మ కరివేపాకుని ఒక 1/2 టీ స్పూన్ నూనెలో ఫ్రై చేసుకొని ఆ పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని ఇందులోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం తగినన్ని నీళ్ళని పోసుకొని చట్నీని బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. మనకి చట్నీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదే విధంగా సర్వ్ చేస్తారనమాట. సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది, రెడ్ చట్నీ రెడీ అయిపోయింది, అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దోశ పైన వేసుకోవడం కోసం ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ బంగాళదుంపలను ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో మనకి పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలకి పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనకి ఈ ఆలు మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి దోశ పైన వేసుకోవడం కోసం ఆలూ మసాలా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి ఆలూ మసాలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి దోశ వేసుకోవడం కోసం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దోశ వేసుకోవడంలోనే ఒక స్పెషల్ ఉందన్నమాట. ఆ దోశని ఎలా వేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చక్కగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేస్తేనే మనకి దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అయ్యి క్రిస్పీగా వస్తుంది అనమాట. మీరు క్లీన్ చేయకుండా దోశ వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటెడు పిండిని వేసుకొని దోశని మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం మందంగానే దోశని వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన తడి కొంచెం ఆరిపోయేటప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ దోశకి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. మీరు వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు. బట్ హోటల్లో అయితే ఖచ్చితంగా ఇదే విధంగా నెయ్యి వేస్తారనమాట. సో నెయ్యి వేసిన తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, ఆ రెడ్ చట్నీని కూడా వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ మీద రెడ్ చట్నీని స్ప్రెడ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, మనం దోశ పైన దోశల పిండితో సహా ఇలా రెడ్ చట్నీని ఈ గరిటతో అట్లకాడతో ఇలా చక్కగా లాగేసి ఈ దోశ పైన పిండినంతా కూడా ఇలా లాగేసిన తర్వాత
ఈ దోసల పిండిని అలాగే రెడ్ చట్నీని రెండింటిని కలిపేసి మిక్స్ చేసుకుంటూ దోశ మీద అప్లై చేసుకోవాలి. ఇదే ఈ చాళుక్య హోటల్ మసాలా దోశ స్పెషల్ అనమాట. ఇలా చేయడం వల్ల మీకు దోశ అనేది క్రిస్పీగా పల్చగా ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ క్రిస్పీగా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి దోశ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. అలాగే మనకి దోశ అనేది మంచి రంగులో కూడా వస్తుంది అనమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి. దోశల పిండితో పాటుగా ఈ రెడ్ చట్నీని తీసుకుంటూ దోశ అంతా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టైంకి మీకు రాకపోవచ్చు, ప్రాక్టీస్లో మీకు చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో మనకి దోశ ఇలా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ మసాలాని పెట్టుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా, మంచి రంగులో క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమైపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారైనా సరే ఈ స్పెషల్ మసాలా దోశని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, అలాగే టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నోరూరించే మసాలా దోశ కోంబో రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 గ్లాసుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర దోశల బియ్యం లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఈ దోశల బియ్యం ఏ సూపర్ మార్కెట్స్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వలన మనకి దోశ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/4 గ్లాసు పెసరపప్పుని వేసుకోండి. ఇలా పెసరపప్పుని వేసుకోవడం వలన కూడా దోశ మనకి మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ A2B మసాలా దోశలో ఈ పెసరపప్పే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలామందికి తెలియదు. సో ఈ పెసరపప్పుని స్కిప్ చేయకుండా వేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాసు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పల్చటి అటుకులు వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఖచ్చితంగా మందంగా ఉండే అటుకుల్నే 1 గ్లాసు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చక్కగా నోట్ చేసుకోండి. 3 గ్లాసుల దోశల బియ్యం ఆర్ రేషన్ బియ్యం, అలాగే 1 గ్లాసు మినపగుళ్ళు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే 1/4 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు మందంగా ఉండే అటుకులు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు చక్కగా కడిగేసేయాలి. అంటే మనకి వాటర్ అనేది క్లీన్గా వచ్చేంత వరకు ఈ పప్పులన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం నార్మల్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు 4-5 గంటల సేపు మాత్రమే నానపెడతాం కదా, కానీ హోటల్స్లో ఖచ్చితంగా ఇలా 8 గంటల సేపు నానపెడతారు. ఇది కూడా ఒక సీక్రెట్ టిప్ అనమాట. ఎందుకు అంటే మనం ఎంత ఎక్కువసేపు నానపెడితే మనకి పప్పులు అనేవి అంత చక్కగా ఉబ్బి మనకి గ్రైండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే పిండి కూడా చాలా తొందరగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసం ఖచ్చితంగా 8 గంటల సేపు ఈ విధంగా నానపెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న నీళ్లు రాకుండా పప్పులను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి దోశ క్రిస్పీగా రావాలి అంటే మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే పిండిని కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. అదే మీరు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారంటే మీకు దోశ అనేది మెత్తగా వచ్చేస్తుంది. అలాగే పెనానికి కూడా పిండి అనేది అతుక్కుపోయినట్టు వస్తుంది అనమాట. సో అందుకని పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈ చిట్కాని పాటించాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట.
ఇలా వస్తేనే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే మీ చేతితో పిండిని ఇలా తాకి చూసారంటే మీ చేతికి కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఇలా రవ్వలాగా తగిలితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తక్కువలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన మెజర్మెంట్స్కి సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని మనం చేత్తో కలుపుకోవడం వలన పిండి అనేది చక్కగా పులిసి చక్కగా పొంగుతుందన్నమాట. మీరు గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా 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 బాగా జరుగుతుంది. ఈ పాయింట్ని కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అనేది నాకు గిన్నెకి నిండుగా ఉంది కదా. సో ఒకవేళ నేను ఇలానే ఫర్మెంటేషన్కి వదిలేసానంటే పిండి అంతా కూడా పొంగిపోయి కింద పడిపోతుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం ఈ పిండిని వేరొక గిన్నెలోకి సగం వరకు వేసుకుంటున్నాను. వేసుకొని 2 గిన్నెల్లో ఉన్న పిండిని కూడా ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్కి వదిలేసాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఈ విధంగా చక్కగా పొంగి ఉంటుందన్నమాట. ఇలా పొంగితేనే మనకి పిండి అనేది కరెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో మనకి ఈ పిండి ఇలా పొంగింది కదా, ఈ పిండిని గరిటతో ఎలా పడితే అలా స్పీడ్గా తిప్పేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మీకు పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుందన్నమాట. అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేస్తే పిండిలో ఏర్పడిన గాలి అంతా పోయి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత రెండవ గిన్నెలో వేసుకున్న పిండిని కూడా చూపిస్తున్నాను చూసారా, ఇది కూడా చక్కగా పొంగింది. దీన్ని కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. సో నేనైతే ఈరోజు ఈ చిన్న గిన్నెలో వేసుకున్న పిండిని యూస్ చేసుకుంటాను. ఈ పెద్ద గిన్నెలో ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ 4 నుంచి 5 రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు. పిండి అనేది పులవదనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాడుకునే పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ వేయడం వలన మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే పంచదారని వేయడం వలన దోశ మంచి రంగు వస్తుందన్నమాట. సో మనకి దోశల పిండి 100% పక్కాగా హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఖచ్చితంగా ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కనుక కారం తక్కువగా ఉంటే 4-5 వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలని ఒక 1/4 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవడం వల్లనే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా అన్నీ వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళని పోసుకొని చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గట్టి చట్నీయే ఈ హోటల్లో చాలా ఫేమస్ అనమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఇదే విధంగా సర్వ్ చేస్తారు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పెట్టుకోండి. సో నేనైతే తాలింపు అనేది పెట్టట్లేదు. 100% పక్కా హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది.
సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం A2B హోటల్లో చేసే సీక్రెట్ సాంబార్ రెసిపీని చూద్దాము. ముందుగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లైట్గా రంగు మారే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్లు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని ఫస్ట్లో వేసుకోకూడదు, ఇలా చివర్లోనే కొద్దిగా అంటే కొద్దిగా 1/2 టీ స్పూన్ కన్నా కానీ తక్కువగా వేసుకున్నా నో ప్రాబ్లం, ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు. అలాగే ఈ మెంతుల స్టెప్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా లాస్ట్లో మెంతులను వేసుకోవడం వల్లే ఈ సాంబార్ టేస్ట్ చాలా 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 బాగుంటుంది అనమాట. సో ఇలా మెంతులను కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని వీటిని కనీసం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఆ స్టెప్ అనేది చూపించట్లేదు అనమాట. వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువైపోతుంది కదా, సో అందుకోసము నేను ఈ పేస్ట్ చేసే ప్రాసెస్ అనేది చూపించట్లేదు. నెక్స్ట్ సాంబార్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయకూడదు, ఓన్లీ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వాటిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వెల్లుల్లిని వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ మనకి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ క్యారెట్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని కూడా వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ముక్కలు అనేవి చక్కగా ఒక 80% వరకు కుక్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా పేస్ట్ని వేసుకోండి. నేను ముందుగానే చెప్పాను కదా మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోమని, ఆ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు చింతపండు రసాన్ని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి తీసిన రసాన్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా చక్కగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఈ చింతపండు పులుసుతో పాటు ఈ కూరగాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ మసాలా పేస్టు, చింతపండు, కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా తుకుతుకా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాగా మెత్తగా ఉడికించిన కందిపప్పుని వేసుకోండి.
అండ్ అలానే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఈ 2 గ్లాసులు అంటే ఒక అర లీటర్ వరకు ఉంటాయన్నమాట. ఈ నీళ్ళని వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని, రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు సాంబార్ మరిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి ఆల్మోస్ట్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఎందులో అయినా సరే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి సాంబార్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా పొటాటో మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొటాటో మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్చిటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు ఇలా చక్కగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోకూడదు. మనం ముందుగా సాంబార్లో వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కదా, బట్ ఇక్కడ పొటాటో మసాలాలో మాత్రం ఓన్లీ అల్లం పేస్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ని వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమోటాలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పైన పొట్టు తీసేసి మ్యాష్ చేసుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసుకోండి. వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక అర టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. ఇలా గరం మసాలాని వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నారంటే మీ పొటాటో మసాలా మొత్తం కూడా చేదుగా అయిపోతుంది అనమాట. సో అందుకోసం కేవలం లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పొటాటో మసాలా రెడీ అయిపోతుంది. చూసారా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ A2B హోటల్ మసాలా తప్పకుండా ట్రై చేయండి. సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, సాంబార్ రెడీ అయిపోయింది, అలాగే పొటాటో మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మసాలా దోశని వేసేసుకుందాం. ఈ దోశని వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ ప్యాన్ పైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల దోశ ప్యాన్ అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అనమాట. అంటే అప్పుడు దోశను వేసుకున్నారంటే మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని ఇలా ఒక గరిటె వేసుకొని పల్చగా, మీకు ఎంత వీలైతే అంత పల్చగా దోశని వేసుకోవాలి. ఇలా దోశని వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా ఉడికిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు సాంబార్ కారాన్ని వేసుకోండి. ఇది మనం కూరల్లో వేసుకుంటాం కదా రెగ్యులర్గా, ఆ సాంబార్ కారాన్ని వేసుకోండి. వేసుకొని దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఈ నూనెని దోశ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ ప్యాన్ని అటు ఇటు తిప్పుకోవడం వలన దోశ అనేది మధ్యలో ఎర్రగా వచ్చేసి అంచుల వెంబడి
తెల్లగా లేకుండా ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అవుతుంది అనమాట. సో దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో మసాలాని ఇలా పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దోశ చూస్తేనే మీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారనమాట. ఖచ్చితంగా మీకు 100% హోటల్ స్టైల్లో వచ్చి తీరుతుంది. సో ట్రై చేస్తారు కదా, మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. హోటల్ వాళ్ళు చేసే మైసూర్ మసాలా దోశని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒరిజినల్ రెసిపీని చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ వీడియోలో చెప్పే టిప్స్ని పాటిస్తూ మైసూర్ మసాలా దోశని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో అందరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ మైసూర్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మైసూర్ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ దోశల పిండి కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3.5 గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ రకమైన బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 3.5 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. అండ్ అలానే 1 గ్లాసు కొద్దిగా మందంగా ఉన్న అటుకుల్ని వేసుకోండి. ఈ దోశ కోసం పల్చటి అటుకులు వేసుకోకూడదు, ఇలా కొద్దిగా మందంగా ఉన్న అటుకులనే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. 3.5 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు అండ్ 1 గ్లాసు అటుకులు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ గిన్నెలోకి వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని పప్పుల్ని ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు 8 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మన నానబెట్టుకున్న బియ్యం అండ్ పప్పుల్ని వేసుకొని ఇందులోకి అవసరమైన నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని లైట్గా బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, అలాగని మరీ బరకగా గ్రైండ్ చేసుకోవద్దు, జస్ట్ లైట్గా కొంచెం బరక తగిలితే సరిపోతుంది. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని అండ్ పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా పిండిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఫర్మెంటేషన్ అనేది చక్కగా జరుగుతుందన్నమాట. హోటల్స్లో ఇదే విధంగా చేస్తారు. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయాలి. కనీసం పిండిని 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. ఇక నేను నైట్ అంతా కూడా పిండిని పులియబెట్టిన తర్వాత ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి పిండి చక్కగా పులిసింది. ఇలా పులిస్తేనే మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కాకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 4-5 రోజుల పాటు ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే అవసరమైన నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ దోశల పిండి కోసం పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారా ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ.
ఇంతకన్నా జారుగా ప్రిపేర్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా మైసూర్ మసాలా దోశ అనేది రాదు. అదే గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ దోశ అనేది మందంగా వచ్చేసింది, ప్యాన్కి అతుక్కుపోయినట్టు వస్తుంది అనమాట. సో అందుకని కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మైసూర్ మసాలా దోశలోకి మరొక ఇంపార్టెంట్ రెసిపీ రెడ్ చట్నీని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ అనేది మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మెత్తగా అవ్వాలి కానీ క్రిస్పీగా అవ్వకూడదు. సో అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మెత్తబడే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ రంగు మారాల్సిన అవసరం ఏమి లేదు. ఇలా మెత్తబడిన తరువాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 7 లేదా 8 ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ మిర్చిని వేస్తున్నాను. ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకోవడం వలన మనకి రెడ్ చట్నీ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. హోటల్స్లో వాళ్ళు ఈ కాశ్మీరీ మిర్చిని యూస్ చేస్తారంట. ఈ కాశ్మీరీ మిర్చి అయితే ఏంటంటే మనకి స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది, కలర్ అయితే బాగా వస్తుంది. సో అందుకని హోటల్స్లో ఇలా కాశ్మీరీ మిర్చినే వేస్తారు. ఇలా కాశ్మీరీ మిర్చిని కూడా వేసుకున్న తర్వాత వీటిని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ని. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ రెడ్ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రెడ్ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో మనకి మైసూర్ మసాలా దోశ కోసం దోశల పిండి రెడీగా ఉంది, అండ్ అలానే రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. చివరగా ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసి ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. సో పచ్చిమిర్చి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మెత్తబడిపోతుంది అనమాట. సో ఇలా పసుపు అండ్ ఉప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుముని వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉంటే దాన్ని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి పొడినైనా సరే వేసుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని జస్ట్ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన పొట్టు తీసేసి వాటిని ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకోండి. మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బంగాళదుంపని వేసిన తర్వాత మళ్ళీ మీరు దీన్ని ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ అలా మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కడాయిని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఈ నిమ్మరసం అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
కానీ హోటల్స్ రెసిపీ కావాలంటే మాత్రం ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. సో ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకి ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది. సో ఇక లేట్ చేయకుండా ఎమ్మీగా నోరూరించే మైసూర్ మసాలా దోశని వేసేసుకుందాం. మైసూర్ మసాలా దోశను వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పెనం బాగా వేడయిన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దీన్ని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా ఈ దోశను వేసుకోవాలి. మరీ పల్చగా వేసుకున్నారంటే ఈ మైసూర్ మసాలా దోశ అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని మీడియంగా ఈ మందంగా ఉండేటట్లుగా దోశను వేసుకోండి. దోశను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మీకు కరెక్ట్గా హోటల్ స్టైల్లో మైసూర్ మసాలా దోశ కావాలంటే ఖచ్చితంగా మీరు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోవాలి. నూనెని వేసుకున్నారంటే మీకు ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అవుతారనమాట. అలానే ఈ దోశ కోసం ఖచ్చితంగా 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. మరీ తక్కువగా వేసుకొని కాల్చుకున్నారంటే అంత టేస్ట్గా ఉండదు అనమాట. సో అందుకని కొంచెం ఎక్కువగానే నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ దోశ అంతా కూడా చక్కగా కాలేటట్లుగా కాల్చుకోవాలి. సో ఇక నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీ ఉంది కదా, ఆ రెడ్ చట్నీని ఈ దోశ మీద 1 టేబుల్ స్పూన్ వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ దోశకి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలా పెట్టుకోండి. ఆలు మసాలా పెట్టుకొని దీన్ని మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒకవైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత రెండో వైపు దీన్ని క్లోజ్ చేసేయండి. తర్వాత మిగిలిన పార్ట్ని ఇలా క్లోజ్ చేసుకున్నామంటే మనకి హోటల్ స్టైల్లో ట్రయాంగిల్ షేప్ మైసూర్ మసాలా దోశ రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసేసుకోండి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. షేప్లో ఏముందండి, టేస్ట్ కదా మనకు కావాల్సింది. సో మీరు తప్పకుండా ఈ హోటల్ ఒరిజినల్ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే మీకు నచ్చితేనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను చూపించిన ఈ మైసూర్ మసాలా దోశ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.